నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు నా మండలందరూ మంచిగా ఉన్నారా? ఇక మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాములా. ఇక మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా పెద్దరామాస రేపా ఎల్లుండా అనేది కింద కామెంట్ చేయరు. ఇక మా సైడ్ అయితే ఎంగిలిపు బతుకమ్మ రేపు ఆడదామా ఎల్లుండి ఆడదామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఇక మీ సైడ్ ఎప్పుడెప్పుడు ఆడదాం అనుకుంటారో కింద కామెంట్ చేస్తే మేము ఆ రోజు బతుకమ్మ సిరీస్ అనేది తీసుకొస్తాము. సరేనా దోస్తులు? అబ్బా బతుకమ్మ సిరీస్ ఆ పెంటక్క ఇంకా సద్దుల బతుకమ్మలో అయితే ఇక మనలకు జోరుదారు పాటలు వినిపించాలి ఈసారి. ఇక పాతకాలం పాటలు మన నాయనమ్మ వాడే చూడు. ఇక పాటలన్నీ వినిపిద్దాము. సరే సరే దోస్తులు, ఇక మీకోసం బతుకమ్మ పాటలు కానీ దసరా పండుగ సిరీస్ కానీ మంచి మంచిగా తీసుకొస్తాము. ప్లీజ్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే వీడియోస్ కింద కామెంట్ చేయండి. అట్లనే హై పాయింట్స్ అనేది ఇవ్వడం మర్చిపోకూడదు. ఇంకా చాలా వరకు హై పాయింట్స్ అనేది మంచిగా ఇస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ ఉల్లా. ఇక మేము చెప్పినందుకు మీరు హై పాయింట్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తుంటారు, మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరిత, వంట ఇట్లా చేసి పెట్టినావా? చెల్లకి ఏం కూర చేసినావు? కొన్ని మిరాలేసి ఎల్లిపాయలు వేసి మంచిగా మిరపపొడి కొట్టినా. ఇక ఘాటు ఘాటుగా తింటే తీని చెల్లె. ఇక పిల్లగానికి సర్ది కాకుండా మీ చెల్లెకి సర్ది కాకుండా ఇక మంచిగా కొట్టిన తీ. అబ్బో, నీకు గసంటి గిట్ల వచ్చా? ఏదో కొడతావా కొట్టవా అని ఇక ఫోన్ చేసి చెప్పిన. మేమే వచ్చేసరికి ఇక కూర బువ్వ ఇక నిప్ప పొడి అన్ని కొట్టి పెట్టినట్లు. మస్తు పని చేస్తుందిరా సరిత. చెయ్యాలి కదా బాబా, ఇంటి కోడలు అయినప్పుడు ఇక అన్ని పనులు చేయాలి కదా, తప్పుతాది. బాగా చేసినావు గాని చెల్లి ఇంకా రాలేదా తానం గిట్ల చేసి? వస్తదేమో గాని కాదు. ఏడ వండ పెడతావు మళ్ళీ మీ చెల్లని? ఏడేండి, మన బెడ్రూమ్లోనే వంటది, మన బెడ్ మీద వంటది, మనం కింద వండుకుందాం. ఆగు, ఇంకా బాలంటాను మన బెడ్ మీద వండ పెడితే మొత్తం గలీజ్ చేయరా చెప్పు. ఇక నేనేమన్నా అంటే కష్టం అయ్యా, నేను ఇంతనన్నా ఆలోచించావు నువ్వైతే. ఆ వాసన గలీజ్ వస్తది. అయ్యో, వస్తే ఏమైతుందే? వాళ్ళు పోయినాక బట్ట బొంతలన్నీ విండేసుకుందాము, వాసన అంతా పోతుంది. నువ్వు ఎంత విండేసినా ఎంత చేసినా బాలంత వాసన పోనే పోదు. నువ్వేమనుకుంటున్నావో ఏమో కాదు. మీరు ఆయనది మంచం ఉంది కదా, ఆ మంచము ఒక సోఫా రూమ్ వేసి వేస్తే పండుకుంటది కదా. పిల్లగాన్ని వేసుకొని వండుకుంటది. ఏమైనా మన బెడ్ మీదనే పంపుతుర్రయ్యా. ఇక మీ బాగా వస్తాననే ఉంటాడు, అందుకని బయటికి వెళ్ళాడు. నాకేం నచ్చలేదు పో. ఇక ఏమనంటే నేనే నిష్ఠూరం అయితా. అరే గా మంచము లోటు పాటు ఉంది, ఇక కూర్చోగానే దిగిపోతుంది. ఓ అమ్మో, నీకు భలే బాధ అవుతున్నట్టుందిగా. ఒక 3 నెలలు ఉండిపోతుందేమో మా చెల్లి. ఇక 3 నెలలకు ఎట్లా అట్లా అడ్జస్ట్ కాకనంట. మస్తు బాధ అవుతుందమ్మా నీకు. అయ్యో పిల్లగాడు పాయితనకు పోయి గలీజ్ గలీజ్ రొంపి రొంపి వేస్తారు. ఇక మా అమ్మోళ్ళు మంచి బెడ్ పెట్టిరు. ఇక లోపలికి దిగిందనుకో ఇక ఎప్పటికీ వాసన వస్తది. ఎట్లనో ఏమో పో. సరే ఇక నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, నేను చెప్తే ఇంటట్టున్నావు నువ్వు. ఓయమ్మో, గింత కక్కుర్తి శాతలు చేస్తున్నావేంది నువ్వు? ఇక ఆ బెడ్ ఖరాబ్ అయితే కొత్త బెడ్ తీసుకొస్తుంది. అబ్బా నువ్వా తీసుకురాకపోయినావు. మస్తు కష్టం చేస్తున్నావు, కష్టాన్ని పోతున్నావు. మస్తు పైసలు వస్తున్నాయి, ఆ పైసలు పెట్టి కొత్త బెడ్ తీసుకొస్తావు. మస్తుంది పో. అవు గాని నేను అడుగుదామని మర్చిపోయినా. పని పోతనే 2-3 రోజులల్లా అంటివి. ఏది ఇంకా పోతలేవు? అరే మా చెల్లె గాని మా బాధలు మాకే ఉన్నాయి. ఎన్ని పైసలైనా దవాఖాన నీకేమన్నా ఎరుకనానే? ఆఖరి ఇక్కడ తప్పిందా? అవి ఏమైనా పని కోతలేవని నా వెనక పాట పాడతావు. పోత తీయరాదు, రేపటి సంది పోతా. అంటే దావకాల ఖర్చు అంతా నువ్వే పెట్టుకున్నట్టున్నావు కదా. ఎక్కడికైనా వచ్చినాయి పైసలు? నాకు చూపిస్తానికేమో ఒక్క రూపాయి చేతులు లేవు నా దగ్గర. మెల్లగా పోదాంపి అని నాతో చెప్తావు. మీ చెల్లెకి అన్నిందా దావకాల ఖర్చు నువ్వే పెట్టుకున్నట్టున్నావు. ఎక్కడికైనా తెచ్చినావు అప్పు? నేను పెట్టుకోకుండా ఎవరు పెట్టుకుంటారే? ఇక మా బావ పెడతా అని ముందే వస్తుండు గాని ఇక మొదటి కానుపు ఇక అమ్మగారే పెట్టాలి, బావ మేమే పెట్టుకుంటాం తీ అని ఊకబెట్టిన. మరి నీకు మీ అమ్మోళ్ళని చూపియమను, మీ అమ్మోళ్ళ ఖర్చు పెట్టుకోమని ఏమైనా నా ఇంకనే పడతావు. అయ్యో కన్నాక మా అమ్మోళ్ళు పెడతారేమో. పిల్లలు అయితే లేరని దావకాల చుట్టూ తిప్పమన్నా మా అమ్మోళ్ళే పెట్టుకుంటారా? దానికన్నా మీ అమ్మ చూపియదా, నువ్వు చూపియవా? అయ్యో తల్లి, చూపిస్తా గాని పోపో. మా చెల్లి వస్తుందేమో, ఆ బెడ్ గిడ్డ అంతా చదిరి నీట్గా చేయిపో, పిల్లగాని వండ పెడతదేమో. చదువుతా ఎందుకు చదవను? ఓయమ్మో నా బిడ్డ అంతా ఖరాబ్ చేస్తారు. అబ్బా ఎన్ని రోజులు ఉంటారో ఇంకా మా ఇంట్లో. అరే ఎన్ని రోజులుంటే నీకేమైతుంది? వాళ్ళుంటే మస్తు టైం పాసు, పిల్లగానితోనే ఆడుకోక పాడుకోక అంటా. ఇక నువ్వు పని పోతలేవు, ఏం పోతలేవు. ఈ పిల్లగానితోనే టైం పాస్ అవుతుంది. ఇంకా 4-5 నెలలు ఉంచుకుంటాను నువ్వు అనాలి గాని ఎప్పుడు పోతారో ఏం కథనో అంటావు. ఏం గుణమో ఏమోనే అమ్మ నీది. ఏమైందిరా పెళ్ళమ్మ
కూడా ఏమో కషబిష అనుకుంటారు. ఏమైంది సరిత? ఏం కాలేదు అత్తమ్మా, ఇక్కడదే బుడ్డాయి, నేను ఇక్కడదే తీసుకుపోయి మా బెడ్రూమ్ లో వండబెడతా. ఏమి బెడ్ మీద ఏం పండుకుంటారు తీయే, ఏమొద్దు తీయి. ఇక కిందనన్నా ఇక మెత్తగా బొంతలు వేస్తా, ఇక కిందనేమంటారు. ఆగో, కాదే ఆపరేషన్ అయిన మనిషి కింద ఎట్లా వంటది నాకు అర్థం కాదు. బెడ్ మీద వండుకుంటే ఏమైతుంది? ఏమోరా, మళ్ళా మీరు కొత్త బెడ్ కదా, ఇక పిల్లగాడు ఉచ్చలు పోసి పైకానే గలీజ్ చేస్తే మళ్ళా వాసన ఇట రాగల్లా. ఇక మళ్ళా మీరు ఒక 3 నెలల తర్వాత ఎట్లా వండుకుంటారో ఏమో అని అందుకే వద్దంటున్నా బిడ్డ. ఏం గట్టి అత్తమ్మ, పోయి తీసుకొని పండబెట్టుకో. ఇక ఆపరేషన్ కాకుంటేనన్నా ఎన్నో ఆడ వండుకుంటదేమో గానీ ఇప్పుడు ఆపరేషన్ అయితే ఇక కింద వండుకొని లేస్తే కుట్లుంటాయి అత్తమ్మ. ఏం కాదు, పండబెట్టుకో. మేము ఎట్లా అట్లా ఎన్నో ఒక దగ్గర చూసుకొని పండుకుంటాం గానీ. అదే అంటున్నా, ఇక మీరేమనుకుంటారో ఏమో, మీరు చెప్పినాకనే తీసుకుపోయి పండబెడదాం అనుకుంటున్నా. సరే తీ మరి. ఇక్కడదే అత్తమ్మ బుడ్డానండి. ఇక వాటు. అమ్మా, పిల్లగాని తీసుకొని పొయ్యి మీద వండబెట్టి పొర్రి. ఇక చెల్లె తానం గిట్ల చేసి వస్తదేమో. ఇక బెడ్ అంతా నీరుగా పెట్టుర్రే. సరే బిడ్డ, పెడతాం తీ. ఆగో, నీట్ గానే పెట్టినావు కదమ్మా. ఇక బెడ్ మీద వండబెట్టు పిల్లగాన్ని. జో పండుకో నాయనా, ఇట్లా పండుకో, మీ అమ్మ వస్తుంది. ఆగో, ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో, రామ్లక్క, నేను పెంటమ్మని మాట్లాడుతున్నా. చెప్పు చెల్లె. కవితను ఇంటికి తీసుకొచ్చినవా లేదా అని అడుగుదామని ఫోన్ చేసినాక. నిన్ననే దవాఖానకి ఎంచి డిశ్చార్జ్ చేసిరు, నిన్ననే తీసుకొచ్చినాం చెల్లె. గట్లనా? గదే ఇక పూ తెంపుతందుకు పోదాం అనుకుంటున్నాము. ఇక రేపు ఎల్లుండి బతుకమ్మ పండుగ అంటుంది కదా, ఇక మనకు వేరుసుకుంటానికి అవుతుంది. ఇక లేకుంటే అమ్ముతందుకన్నా అవుతుంది అక్క. వస్తావా మా ఇంట? ఈ పిల్లల్ని నిష్పెట్టి ఏడుస్తా చెల్లె. ఇక బాలంతా నిష్పెట్టి ఇక చెట్ల గుట్లలో తిరిగితే ఇక మంచిగా ఉంటుంది. మేమన్నా ఆశపడినా ఇంటి వచ్చింది అనుకో, ఇక మంచిగా ఉండదు చెల్లె. నేనేం రాని, మీరే వర్రి. గదే అక్క, ఇక చెప్పుదామని ఫోన్ చేసిన, మళ్ళీ చెప్పకుండా పోతావు, నాకు చెప్పన్న పోలేదు అని అంటావని ఇక ఫోన్ చేసిన. అదే సరే చెల్లె, ఏం రాను. ఇక పోయి తెంపుకొని రాపోర్రి. ఆయన గునుగు పువ్వు తంగెడు పువ్వు ఏడ కనిపిస్తలేదు చెల్లె. ఇక ఏడ దొరుకుతుందో ఏమో పొర్రి. ఇక అమ్ముతందుకు ఏడ దొరుకుతుందే మీకు. ఇక మీరు పేసుకొని ఆడుకుంటానికైనా దొరికితే మస్తు పాటు. గదే అక్క, ఎక్కువ దొరకకుండా సరే ఇక మామూలుగా మా మట్టుకు దొరుకుతుందేమో అనుకుంటున్నా. సరే పోయి రాజు చెల్లి. ఒక్కదాని ఓకు పురుగు పూసి పాము పూసి ఉంటదమ్మా. ఈ రోజు మంచిగా ముందే చెట్ల గుట్లలో తిరిగితే ఇద్దరు ముగ్గురు ఎంట పెట్టుకొని ఆ కాళ్ళకి దొరుకొని పొరి చెల్లి. సరే అక్క, మంచిది. ఎవరత్తమ్మా ఫోన్లా? నేను రాను, మీరే బొర్రి అని అంటున్నావు. ఎవరాళ్ళు? పెంటమ్మా, ఇక పువ్వు వేరు వస్తావా? పువ్వు తెంపా, బతుకమ్మ పండుగ వస్తుంది కదా, ఇక పట్నంలో పోయి అమ్ముకొద్దాము అని అంటుంది. ఏమొద్దు చెల్లిగా, బాలంతా పెట్టుకొని నేను వస్తే మంచిగా ఉండదు, మీరే వేరా పొరి అని పంపించిన. అయ్యో, పోకపోయిన వార్తమ్మ, పోయి అమ్ముకుంటే ఇక ఎన్నో పైసలు వస్తాయి కదా, చేతిలో ఖచ్చితంగా అవుతుంది. నేను ఉంటా కదా కవిత దగ్గర, పిల్లగాని దగ్గర నేను చూసుకుంటా కదా, పోరాదు మరి. ఏమొద్దమ్మా, బాలంత దగ్గర తక్కువ పని ఉంటది అనుకుంటున్నావా? ఇక పని అంతా చేస్తానుకు నీకేడ శాతం అవుతుంది చెప్పు. ఇక నువ్వు వంట కాడ అది ఇది చేసేసరికి మస్తు టైం పడుతుంది. ఇక పిల్లగాని చూసుకున్నాడు, బాలంత కవి వందిచ్చుడు తినిపించుడు, ఇక వీడు నీ వల్ల ఏడైతే అమ్మా. ఏం పోను, ఇక పోతే ఇక 1000 రూపాయలు 2000 దొరుకుతాయి కానీ ఏమొద్దమ్మా. అయినా పువ్వు ఏడ కనిపిస్తలేదు సరితా. ఓ అమ్మ, అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు ఏం పువ్వు ఓ అమ్మ, పండుగ దగ్గరకు వచ్చిందన్న గునుగు పువ్వు, ఉప్పు పువ్వు, తంగేడు పువ్వు, అన్ని రకాల పువ్వులు ఇవన్నీ తెంపుకొచ్చి ఓ కలర్లు అద్దుకొని పరుచుకుట్టి మంచి ఎండ పెట్టి ఎండాక మంచిగా అందరం తలా తెచ్చుకొని వేసుకుంటుంది. ఇప్పుడు పువ్వే కనిపిస్తలేదు పో. అవునత్తమ్మా, నిజంగా మన పొలం కాడ ఇట్లా ప్రతిసారి మస్తు పువ్వు పూసేది, ఈసారి ఇంత ఇట్లా కనిపిస్తలేదు. మరి పెంటమ్మ ఇట్లా ఎక్కడెక్కడ పోయి తెంపుకొస్తారో ఏమో, ఎక్కడ తెంపుకొస్తారో, ఎక్కడ కష్టాలు పడిపోతారో, ఏ గుట్టుల పంట ఏ చెట్ల పంట తిరుగుతారో గానీ నేను కిందికి పోయి కవితను పట్టుకొస్తామ్మా. సరే అత్తమ్మా. పిల్లగాడు పైలమమ్మ ఏడవగల చూడు. సరే అత్తమ్మా, నేను చూసుకుంటా పో. ఓలు కన్నయ్యా, ఓలు కన్నయ్యా, ఇక మిమ్మల్ని చూసిడే సరిపోతుంది పట్టు నాయన మాకు. ఇక నాకు ఎప్పుడు ఇస్తావో, బొమ్మడిని ఎప్పుడు ఇస్తావో, మరదల్ని ఎప్పుడు ఇస్తావో. నేను మొట్టమొదలు ఊరుకొచ్చిన బాగానే ఉంది, నాకు ఇట్లా గసంటి పిల్లలు పుట్టాలని తెరా కోరుకున్నాయనా. ఆగో నా బంగారు కొండ అని వలికిండేమి. చెప్పుతే వలికినట్టే వలికిండు నాయనా. నువ్వు అన్నట్టు గట్లనే గాని. ఆగో, ఎవరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? సరిత, మర్చిపోయినావా? మర్చిపోతావు. నేను రమేష్ ని మాట్లాడుతున్నా.
సరే సరే మంచిది, నేను తర్వాత చేస్తా. ఆగో, రమేష్ అనగానే తర్వాత చేస్తా అంటున్నావా? జరుండు జరుండు, ఇక నువ్వు నాతో మాట్లాడు అని ఏం చెప్తలేను కానీ జరుండు, ఒక్క నిమిషం విను నా మాట. చెప్పు ఏంది? ఓయమ్మో, అంత కాడికైందా కథ? ఏమేం నేర్పిండు నీ మొగడు నీ అత్త? ఏమేమన్నారు? ఇక ఆడదిక్కు మారిపోయినావు కదా మొత్తము. నేను ఎవరు అన్నట్టే చూస్తున్నావు కదా. నా నెంబర్ గిట్లా డిలీట్ చేసుకున్నావా? ఎవరు అని అంటున్నావు? ఆ చేసుకున్నా కానీ చెప్పు ఏందో దబ్బున. అబ్బో, మస్తు భయపడుతున్నావు కదా. సరే కానీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుర్రు, మరి పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా? గదొక్కటి చెప్పు. అరే అది నీ ఇష్టము, చేసుకోనా చేసుకోవద్దని నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకుంటే లేదు. అంతేనా? మరి గిన్ని దినాల సందేమో నువ్వు పెళ్లి చేసుకోవద్దు నువ్వు అంటే నాకు ఇష్టము, ఇక నువ్వు లేకుంటే నేను ఉండలేను, నువ్వు వేరే ఆమెతో ఉంటే నేను ఉండలేను అని మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ పోయినాయో ఏం కథనో. ఇప్పుడేంది అట్లా రుబాబుగా మాట్లాడుతున్నావు? ఆ చేసుకో ఇక అప్పుడు ఏదో తెలుసో తెలియో అట్లా మాట్లాడినా గానీ చేసుకో. అవును, సంబంధము మా చిన్నమ్మ బిడ్డనే అంట, ఇక వరుసకు నీకు మరదలు అయితట్టే ఉంటది. చేసుకో, మా చెల్లెనే అవుతుంది ఆమె. అరే గంతేనా? సరే సరే, ఇక నిన్ను చేసుకుంటా. సరే గాని ఇక మీ చెల్లెని చేసుకుంటది. సరే మరి మళ్ళీ ఫోన్ చేయకు, నాకు పెట్టేస్తున్నా. ఆగో, ఎన్ని రోజులైతుంది నీతో మాట్లాడక? జరసేపు మాట్లాడితే ఏమైతుంది? ఎవ్వరు లేనట్టు నీ పక్కకు మాట్లాడరాదు కొద్దిసేపు. నువ్వు రోజంతా మాట్లాడమ్మా, ఇక నాతోనే మాట్లాడాలని నేను ఏం అంటలేను. ఏదో చాలా రోజుల తర్వాత చేసిన కదా, మాట్లాడుతావేమో అని అడుగుతున్నది అంతే. ఏం లేదు మా ఆడపిల్లలు ఇట్లా అందరూ ఇక మంచిగా ఉండదాలు చూసిరనుకో, ఇక మా ఆయన తెలిసిందనుకో ఇక పంచాలే పెడతాడు. ఫోన్ పెట్టేస్తున్నా. ఓ అమ్మ, పెళ్లి చేసుకుంటా అని అంటుండు. కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఏమో సంతోషం అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇక ఆయన మీద మనసు కొంచెం కొంచెం అటే పోతుంది. వద్దు చేసుకోకు అని అందునా, ఈడ నా మొగడు ఆయనతో మాట్లాడితే మళ్ళీ తెలిసిందనుకో నాకు నరికి పోగులే బెటర్ అని అట్లా భయం అవుతుంది. ఆ ఇక ఏమొద్దు చేసుకోనంటేనేమో ఇక నాకైతే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి దేవుడా? ఆగో ఏమైంది వదినే, నోరొప్పలిచ్చి పరిశాన్ అయి చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అంతగానము? ఆగో నువ్వు పిలుస్తున్నా నీ క్యాల లేదు బిడ్డ. సరిత, ఏందత్తమ్మా ఏమైంది? కాదే, నోరు అట్లనే ఉప్పలిచ్చి ఎక్కడో చూసుకుంటా ఒకటే పని ఆలోచిస్తున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావే? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆగో, పిల్లగా నడవండి పెట్టి ఎంత దూరం నిలబడ్డదే. పిల్లగాడు కింద పడతాడేమో అక్కడ ఇక్కడ జరుపుకుంటా. ఇప్పటిదాకా కూర్చొని ఉన్నత్తమ్మా, ఇప్పుడే లేచి నిలబడ్డా. ఏమో పో, ఎక్కడ ఆలోచిస్తున్నానో ఏమో. కవిత, తానం చేసావా? చాయ్ గిట్ల తీసుకురానా మరి? ఉడుకుడుకు పాలన్న చాయ్ అన్న. ఏమొద్దే ఇప్పుడే తానం చేసిన కదా, జర పానం అలసిపోయినట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు పండుకుంటా, లేచాక తాగుతా గాని. సరే సరే తీ. ఓయమ్మో, నీ కొడుకు ఏ మాట అంటే ఆ మాటకు అంటుండమ్మా. ఇప్పుడే ముచ్చటకు మళ్ళీ అంతేనానే? పిల్లగాడు మస్తు హుషారుండిపో. ఇక పిల్లగాడు మరి వచ్చిండు బాగానే ఉంది. ఒక బామ్మడిదిని ఒక మరదన్న తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటది పాటు. అవునత్తమ్మా, నేను గదే ముచ్చట పెట్టినా ఇప్పటిదాకా అంటుండు. ఓ అమ్మో, నీ నోటి అదృష్టం రాని నాయన అని ఇక నవ్వినత్తమ్మా. వస్తాడు తీయొద్దునే, ఇక అల్లుడే వస్తాడు పాటు. ఏమో బిడ్డ, అల్లుడే రాని కోడలే రాని ఎవ్వరు వచ్చినా మాకు నిమ్మలమే బిడ్డ. ఇక మీ అత్త లేక అమ్మ ఆడపిల్ల అయితే మాకు నచ్చదు. నేను ఆడపిల్ల ముఖమే చూడా అని అనేటోళ్ళం కాదు బిడ్డ. ఆ దేవుని దయవల్ల ఎవరినిచ్చినా తీసుకుంటాము. ఇక వద్దకు అయ్యుడే ఆలస్యం బిడ్డ. ఇక దేవుళ్ళ చుట్టూ తిరగాలనో దావకన్న చుట్టూ తిరగాలనో, ఇక నీది ఎక్కడక్కడ 21 అది ఇది అయిపోయినాక వద్దు దావకన్న కన్నది ఇస్తా బిడ్డ. సూపి అమ్మా, ఇక మస్తు దవాఖానలా ఇక పిల్లలు కానోళ్ళు చూపించుకుంటారు కదా, మస్తు దవాఖానలా మంచిగా చేస్తురు. ఏ దవాఖాన చూడు జరా. గదే బిడ్డ, చూపిస్తా. ఈ అల్లమ్మ కంటే అంత చింత లేదు. ఈ అల్లమ్మ అంటే కోపం వస్తుండొచ్చు కానీ మన నా బిడ్డ ఎట్టెట్టుంది ఏం కథ? దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ అన్న తిప్పడానికి ఇంత చింత లేదు. దావకన చూపిస్తే మస్తు పైసలు అయితే అని ఇక ఆమె ఇంక ముందు ఆడుతుంది పాటు. ఏమప్ప, నా పిల్లలు అవుతారు కదా కంటే గాని నేను చూపిస్తా సరిత. సరే అత్తమ్మా. ఓ బక్కమ్మ, ఓ పోరి బక్కమ్మ, పిలుస్తూ తినిపిస్తలేవా అని చెవులు అట్లనే ఉరుకుతున్నావు? ఏంటిది అక్క, ఒకటే పని పిలుస్తావు? నాకేం పని పాటు ఉండదు అనుకుంటున్నావా? ఏమైనా ముచ్చట పెడతావు, గంటలు కమా నీ దగ్గరనే కూర్చోబెట్టుకుంటావు. ఏంది చెప్పు, నాకు పని ఉంది. నేను ఊళ్ళోకి పోయి ఇంత డబ్బా రొట్టె పాల ప్యాకెట్ తెచ్చుకుంటా. ఓ అమ్మో, నీకేం ఎక్కువైనా అయ్యిందే తల్లి. పోనీ ఇక మంచి ముచ్చట పెడతావు కదా అని అదో ఇదో చెప్పుకుంటే నువ్వు మొత్తం మీకు ఎక్కిపోతున్నావు కదా.
మరి ఏంది అక్క షాయి తాగలే ఏం తాగలే గాబర్ గాబర్ అవుతుంది పానము. ఇక నా మొగడేమో ఏమైనా పెంటమ్మ దగ్గర పోయే సోది పెడతావా, నీకేం పని పాటు ఉండదా? ఏదైనా కూలి చూసుకొని కూలికి పోతేమాయే, మీకు రోజంతా ముచ్చట పెట్టుకొని టైం ఉండదు అని మస్తు తిడుతుంది అక్క. ఇక అందుకే నీతో మాట్లాడుతుంటే చూసింది అనుకో ఇక మళ్ళీ తిడతాడని చప్పుదాకా నువ్వు పిలిచిన పలకకుండా పోతున్నా. అబ్బో బాగుంది కానీ జర నేను చెప్పేది ఒక నిమిషం నిలబడిను. మళ్ళా ఇక పెద్దరమాస వస్తుంది, ఇక బతుకమ్మ పండుగ ఎంగిల్ పువ్వు బతుకమ్మ నాడు మనం బతుకమ్మ చేద్దామే. లేకుంటే అమ్ముకొస్తాందుకన్నా తీసుకొని వచ్చి అమ్ముకొద్దాం, పట్టణంలో మస్తు పిరం పోతుందంట పువ్వు. ఓ అమ్మ పువ్వు తెంపబోదాం అంటున్నావు నువ్వు? పువ్వు ఏడలేదక్క మన ఊర్లా. మొన్న మా పొలం కాడ ఓ మస్తు గును పువ్వు అవుతుందని ఓ రోజు చెప్తే పోయినసారి మంచిగా అయిందని చూడనీకపోతే గింత పువ్వు లేదు, ఇప్పుడు ఇప్పుడు గిత్త గిత్త మొగ్గలు అవుతున్నాయి. ఇక బతుకమ్మ పండుగ అంతా అయిపోయినాక దసరా పండుగ వెళ్ళినాక అవుతుంది అక్క పువ్వు. ఏడా నేర్కొస్తావు, ఏడాని తెంపుకొస్తావు, ఏడా అమ్ముకొస్తావు నువ్వు? ఏమి పొలం దిక్కు కాదమ్మా, చెరువు కట్ట కింద మస్తు ఉంది ఆ వంపుల. ఇక మీ బావ చెప్పిండు, అందుకే ఎవ్వరు రాకముందుగా దబదబ పోయి తెంపుకొని వద్దామే. ఇంత కలర్ అద్ది ఇక మంచి ఎండకు పెట్టినాం అనుకో ఇక పువ్వు మెరుస్తుంది. పట్టం తీసుకుపోయి అమ్ముకొస్తే మస్తు పైసలే పైసలు పోవేమ్మా. 2 రోజుల కూలి ఒక రోజులోనే పడుతుంది మనకు. పోదాంపా. అంతే అంటవా అక్క? ఏమో అక్క, పురుగు పూసున్నది అనుకో ఇక పాము గిట్ల ఏమన్నా కలిసింది అనుకో ఇక అప్పుడు నా పని, నా మొగడు మెత్తగా చేస్తాడక్క నా పని. అయ్యో ఎందుకు గడిచి పాడైతుంది అట్లా శని మాటలు ముందే కోరుకుంటున్నావు. ఏం కాదు పా, మస్తు పువ్వు ఉందంట. ఇద్దరం కలిసి దబా దబా తెంపినాం అనుకో షేరింత తెంపితే మస్తు పువ్వు అవుతుంది. ఎర్రని అక్కడ ఇంకా పోయి ఆ గుట్టకు తంగేడు పువ్వు దొరుకుతుంది. ఆ పువ్వు ఈ పువ్వు కలిస్తే మస్తు అవుతుంది, పా అమ్ముకొని వద్దాము. ప్రతి దానికి భయపడుతుంది నువ్వు. ఏమో అక్క, నీ లెక్క నిందాల చెట్లు గుట్టలు తిరుగు నా చేత కాదు. నేను దబా దబా తెంపుకొని ముళ్ళే కట్టుకుంటావు. నాకు మెల్లె నా ముందే బక్క పానము, నాకేడ తెంపుస్తుంది అక్క దబదబా. ఇక నా ఏంటి ఇంకో మనిషి ఉంటేనన్నా నీ తగ్గట్టు తెంపుతాము. ఇక నువ్వు ఒక్కదాని ముందు బట్టి పోతూనే ఉంటావు, నేను అన్నీ నిలబడతా. ఎట్లయితే చెప్పక్క? అయ్యో ఇద్దరం కలిసి ఒక దగ్గరనే వేసుకున్నాం చెల్లె, ఒక దగ్గరనే వేసుకొని ఒక దగ్గరనే అమ్ముకొని ఇక పైసలన్నీ పంచుకున్నాం వచ్చినాక. సరే సరే తీ అక్క, ఇక గట్లయితే పోదాం పటు. సరే అక్క, ఇక నాకు గాబర్ గాబర్ అవుతుంది పానము. ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ అన్న పెట్టుకొని తాగినాక మీ ఇంటికి వస్తుంది, అప్పుడు మాట్లాడదాం గాని. సరే సరే గాని ఈ ముచ్చట ఎవరితో ನನಗೆ మళ్ళా వాళ్ళకి తెలితే అయిందనుకో ఇక మనకంటే మొదలే పోయి కూర అంతా కోసుకొస్తారు, పువ్వు అంతా కోసుకొస్తారు. సరే సరే అక్క, ఎవరితో అనంతి. ఇగో ఎట్లుంది మన వీడియో మనలందరికి నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టుర్రులా ప్లీజ్. లైక్ కొట్టిన అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకరి. ఇంకా ఈవినింగ్ వీడియో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను స్వీటీ భాష. బై బై అందరికి, మరొక మంచి వీడియోతో సాయంత్రం మీ ముందుకు వస్తాము. ఓకేనా? బై బై అందరికి, మళ్ళీ కలుద్దాం.